సంతోషించాలనుకున్నాను, కానీ మీరేమయ్యారు? ఆ లేఖనంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు దుష్ప్రవర్తన చేత, దుష్క్రియల చేత దేశాన్ని అపవిత్రపరిచారన్నాడు. ఇంకా రెండో మాట ఏంటంటే, కాబట్టి వారు దేశంలో వారు చేసిన నరహత్య విషయమై విగ్రహాలను పెట్టుకుని దేశంలో అపవిత్రపరిచిన విషయమై ఒకటి నరహత్య చేశారు. ఏం చేశారు? నరహత్య చేశారు. నేటి దినాల్లో కూడా చాలామంది భార్యల్ని ఉరిదీసి చంపి ఏంది లేనట్టు వేషధారణగా బ్రతికే సహోదరులు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు వారు చేసిన పని హత్య చేశారు. రెండోది ఏంటంటే సత్యాన్ని హత్య చేశారు. ఏం చేశారు? సత్యాన్ని హత్య చేయటం అంటే ఏంటంటే, మీరు ఎవరైనా ఎక్కడున్న వాళ్ళు కానీ, ఏ ఊర్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఏ బొమ్మను పెట్టుకున్నా సత్యాన్ని హత్య చేసినట్టే. ఏ విగ్రహం అయినా కావచ్చు, అది యేసు ప్రభు బొమ్మ అయినా, లేకపోతే మరియమ్మ బొమ్మ అయినా, ఇంకేనా మీరు ఆలోచన చేయండి. ఏం చేసినట్టు? సత్యాన్ని హత్య చేసినట్టు. వారు సత్యాన్ని హత్య చేశారు. దేవునికి బాగా కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, అసలు దేశాన్ని నేను ఊస్టింగ్ చేస్తానన్నాడు. దేశాన్ని ఊడ్చేశాడు. పాడుపడిపోయింది దేశం అంతా. వాళ్ళని వేరు వేరే దేశాలకి, వేరు వేరే ప్రదేశాలకి దేవుడు చెదరగొట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కన్ను మిన్ను కానకుండా మనం ప్రవర్తించకూడదు. వాళ్ళు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించారు. ఏం చేశాడు దేవుడు? మొత్తాన్ని చెదరగొట్టాడు. శ్మశాన వాతావరణం దేశంలో సంభవించింది. చాలా దుఃఖం, బాధ కలిగించే విషయాలు ఇవి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చాలా బాధేసింది. వారు ఆయా దేశాలకి చెదరగొట్టబడ్డారు. ఆయా దేశాలకి చెదరగొట్టబడి ఆయా దేశాల్లో వెట్టి పనులు చేస్తూ, దాస్యం చేస్తూ, తినటానికి తిండి లేకుండా చాలా బాధ అనుభవిస్తూ వారికి దేవుని మాటలు జ్ఞాపకం వచ్చాయి. దేవుని మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు వారు చేసిన పని ఒకటి జ్ఞాపకం చేస్తాను. 31వ వచనం. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్క్రియల విషయమై మనసునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టి, మీ హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. వాళ్ళు పశ్చాత్తాపడటం ప్రారంభించారు. అమ్మా ఎడ్జోండి. ఏ మానవుని జీవితంలోనైనా టర్నింగ్ పాయింట్ ఏదంటే పశ్చాత్తాపడటం. చేసిన పాపం విషయమై ఏం కావాలి? అంతే. పరలోకమందున్న ప్రభు కోరుకుంటుంది ఇదే. ఏంటి? పశ్చాత్తాపం. అంతే, ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్. పశ్చాత్తాపాన్ని నువ్వు పడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైన కృపను ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆశ్చర్యపోతారు చూసేవాళ్ళు, బాపురే ఇంత కృపనిచ్చావు దేవా, నీకే ఆశ్చర్యమైంది. నువ్వు నడుస్తున్నా, నువ్వు చూస్తా ఉన్నా, నువ్వు మాట్లాడుతున్నా, ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇంత దౌర్భాగ్యాన్ని నాకు దేవుడు ఇంత కృప ఇచ్చాడు అని చాలాసార్లు ఏడుస్తావు, కన్నీళ్ళు వస్తాయి, అంగలారుస్తావు, ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, దుఃఖపడతావు. నేను అవిశ్వాస జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పశ్చాత్తాపడటం. ఏం పడాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడ్డరా? పశ్చాత్తాపాన్ని కలిగి జీవించే విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా,
వారు చేయదాన్ని నువ్వు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా. ఇజ్రాయెల్ ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములను చూచితివా, ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే హేయ క్రియలను చూచెదు అన్నాడు. చాలా హేయ క్రియలు చేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. దేవుడు కొన్ని పక్షులను జ్ఞాపకం చేశాడు. ఆకాశమునికి ఎగురు సంకుబడి కొంగ తన కాలం నెరుగును, తెల్లగోయు మంగళకత్తి పెట్టి ఓదుగురుటకు రావాల్సిన కాలం నెరుగును. అయితే నా జనులు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఈ భాగంలో మనం గమనిస్తున్న మాట ఏంటంటే, దేవుడట ఆయన చెవి ఎగ్గి మన మాటలు వింటున్నాడు. అటు చూడండి, విశ్వాసులమైన మనం చాలాసార్లు కొన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా? ఏమా అర్థమవుతుంది మీకు? ఏం మాట్లాడతాం? అస్సలు మనం మాట్లాడకూడదు. సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండండి. ఎంత కోపం వచ్చినా ఆయన వైపు చూడు. నీకు ఎంత కష్టం వచ్చినా, అర్థమైందా? ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, అన్నీ సరే అవుతాయి. మన జీవితంలో పెద్ద అపాయకరమైన పాపం ఏంటంటే, మనం చాలాసార్లు వాళ్ళు చేసిన దాన్ని చూస్తాం, ప్రభు వైపు చూడం. వాస్తవంగా ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూస్తే మొత్తాన్ని సరి చేస్తాడు. ఈ భాగంలో దేవుడు వారిని చూశాడు, చెవి ఎగ్గి వారి మాటలు విన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారని. వాళ్ళట తమ పాపం విషయమే, తాము చేసిన చెడుతనం పాపం విషయం పశ్చాత్తాపడేవాడు ఒకడు కూడా లేడట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు ఏం పట్టలేదు, పశ్చాత్తాపట్టలేదు. దేవునికి చాలా బాధేసింది. పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేం చేసేదని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఒకడును లేడు. చాలా దుఃఖపడ్డాడు దేవుడు, చాలా బాధపడ్డాడు. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 36:3 చూడండి. ఇదే గ్రంథం 36:3. నేను యోధావారికి చేయనుద్దేశించి కీడునంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. అమ్మా, ఏం కోరుకుంటున్నాడు దేవుడు? నీకు ఉన్న వెండి బంగారాలు, నీ వడ్డాణాలు, నీ ముక్కుకు ఉన్న పట్టీలు, అట్లాంటివి ఏం అక్కర్లేదు దేవునికి. ఏం కోరుకుంటున్నాడు? పశ్చాత్తాపడతారేమో. దేవుడు ఎదురు చూస్తుంది పశ్చాత్తాపమే. పశ్చాత్తాపడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఏం చేస్తాడు? బయటికి తెస్తాడు. నీకు అసాధ్యమే, నీకు సాధ్యం కాదు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమైన పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యోవేలు 2:14. ఇక్కడ 14వ వచనంలో ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి, దేవుడు మీరు చేసిన దౌష్ట్యాన్ని చూసి అంగలారుస్తూ ఉంటే మీ విషయమై దేవుడు పశ్చాత్తాపడి చేస్తానన్న కీడు చేయకుండా ఉంటాను అని మాట్లాడాడు. మత్తయి సువార్త 21:32 చూడండి. మత్తయి సువార్త 21:32.
21:32. యోహాను నీతి మార్గమున మీ ఎద్దుకు వచ్చెను, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి. అది చూచియు మీరు నమ్మునట్లు, అది చూచియు మీరు నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే. అమ్మా ఇటు చూడండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం పడాలని? మన దగ్గర లేదు కానీ ఈ విధానం కొన్ని అసెంబ్లీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అదే నాకు ఇష్టమని ఏం చెప్పట్లా, వాళ్ళు ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకోవాలంటే నీతో దేవుడు మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడాలంటారు వాళ్ళ సేవకులు. ఉన్నారా లేరా? ఉన్నారులే. మీకు కొద్దిమంది తెలుసు, కొద్దిమంది తెలియని వాళ్ళు గమ్ముగా ఉండండి. పాపం విషయమై పశ్చాత్తాపడే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, ఈ భాగంలో ప్రభు మాట్లాడుతూ నీతి మార్గమున వచ్చాడు యోహాను, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి, పాపం విషయమై పశ్చాత్తాపడ్డారు. నేను వారిని క్షమించాను, నా బిడ్డలకు అంగీకరించాను. మీరేం చేయలేదు? పశ్చాత్తాపడలేదు. అది చూసి పశ్చాత్తాపడకపోవటమే వారి జీవితాల్లో దేవుడు నేరంగా ఎంచాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా పశ్చాత్తాపడే అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి నీ పాపం విషయమై పశ్చాత్తాపడితే, ఎడ్జోండి పశ్చాత్తాపడితే దేవుడు కృపణిస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఏమ్మా, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. తప్పని కుమారుడు ఏం చేశాడు? చేసిందేంటి? పశ్చాత్తాపమే కదా. తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించి నీ కొడుగ్గా కాదు, నీ కూలోళ్ళలో ఒకటిగా నన్ను చేర్చుకోమని అడిగాడు. ఏం చేశాడు తండ్రి ఏం చేశాడంటే వాడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అద్భుతమైన విషయం అది. కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి వస్త్రాలు మార్చాడు, ఉంగరం తొడిగాడు, ఇంకా చెప్పులు మార్చాడు, వినడానికి దూడను వధించాడు. వాడు ఎక్కడ ఉండాల్సినోడు? పందుల దగ్గర ఉండాల్సినోడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? బల్ల దగ్గర, తండ్రి పక్కన బల్ల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తా ఉన్నాడు. పందుల దగ్గర ఉన్నప్పుడు తన పరిస్థితి, బల్లపైన ఉన్నప్పుడు తన పరిస్థితి ఎంత తేడా! ఇటు చూడండి, పందుల దగ్గర ఉండాల్సినోడు బల్ల దగ్గరికి రావడానికి కారణం ఏంటి? చెప్పండి, మీకు అర్థమైతే చాలు. పశ్చాత్తాపం, అంతే. అవునా కదా? అర్థం ఏంటి? పశ్చాత్తాపం. నా జీవితంలో పశ్చాత్తాపడగలిగితే, పాపము విషయమై పశ్చాత్తాపడే హృదయం ఎక్స్పెక్ట్ చేయనంత స్థాయికి దేవుడు తీసుకొని వెళ్తాడు. అనుకుని ఉంటాడు తప్పని కుమారుడు, ఎరా తీసుకెళ్ళావు కదా, అన్ని లక్షలు తీసుకెళ్ళావు, లేకపోతే కోట్లు తీసుకెళ్ళావు, ఏం చేసావురా అంటాడేమో, అడుగుతాడేమో, ఏం చెప్పాలి? ఇవన్నీ ఎందుకులే, నీకు విరోధంగా, దేవునికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కొడుగ్గా కాదు, నీ కూలోళ్ళలో ఒకరిగా పెట్టుకో. వాడు డిసైడ్ అయింది అది. కానీ వానిలో ఉన్న పశ్చాత్తాపం, తండ్రి అన్నాడు వీడు చచ్చిపోయి బ్రతికాడు అన్నాడు. ఏం చేశాడట? చచ్చిపోయి బ్రతికాడు. చచ్చిపోయి బ్రతకడం ఏంటి? పశ్చాత్తాపము లేని ప్రతి వ్యక్తి చచ్చినోడే. నీ దగ్గర బైబిల్ ఉండొచ్చు, మీ నాన్న మీ బాబాయ్ సేవకుడు కూడా కావచ్చు, కానీ పశ్చాత్తాప హృదయాన్ని నువ్వు కలిగి లేకపోతే నువ్వు చచ్చిన వాడివే. ఈ రాత్రైనా నీ పాపం విషయమై పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. నేను ఈ రాత్రి అదే భాగాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. పశ్చాత్తాపడగలిగితే, పశ్చాత్తాపం పరలోకానికి అత్యంత సంతోషాన్ని కలిగించేది. ఎవరైనా చూడండి, మీరెవరైనా
సౌల్ని తన కుమారుని అంగీకరిస్తారా? సౌల్ని ఏం మాట్లాడరు? అంగీకరిస్తారా? అంగీకరించాం. ఎందుకని చెప్పండి? ఎందుకని? అట్లాంటోడు కదా మారణ హోమాన్ని సృష్టించాడు. అంతే, ఒక్కసారి మోకరించి దేవా పాపిని క్షమించమని అడిగాడు. అంతే, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడు, దేవా పాపిని క్షమించని. హృదయపూర్వకంగా పాపిని క్షమించమని అడిగితే పరలోకమందున దేవుడు క్షమించడానికి ఇష్టపడతాడు. వారు పశ్చాత్తాపడ్డారు. ఈ లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు పశ్చాత్తాపడగా దేవుడు వారి ఏళ్ళ కనికరాన్ని చూపటానికి ఇష్టపడ్డాడు. కనికరాన్ని చూపటానికి ఇష్టపడి వారిని ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారిని ఏం చేశాడంటే వారిని తీసుకొని రావడానికి ఇష్టపడ్డాడు. చూడండి 33వ వచనం, మీ దోషం వల్ల మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మీరు నివసింప చేయనాడు పాడైపోయిన స్థలంలో మరలా కట్టబడను. 34, 35, 36 కూడా చదువుతున్నాను, గమనించండి. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జయంగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. ఏదేను వలే ఆయన నీయో ఎడ్చోండి ఏం చేస్తాను నేను? నాకైతే చాలా ఆశ్చర్యం. పాడైపోయిన భూమి ఏం చేస్తానన్నాడు? ఏదేను వలే. ఏదేను వలే అంటే పాపం చేయకముందు ఏదేని ఎలా ఉందో అలాగూ నేను చేస్తాను. ఈ దేశాన్ని అలా చేస్తాను. పశ్చాత్తాపడితే కాళీ అనే అది సౌత్ అమెరికాలో ఉంది. కాళీ అనే ఒక పట్టణం, చాలా దారుణమైన ప్రజలు వాళ్ళు. ఒక రోజుకి 270 కోట్ల రూపాయల మద్యం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎంత చెప్పండి? 270 వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా దారుణమైన దేశం. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ స్థలంలో ఒక దేవుని ప్రార్థన చేసేవాడు. ఆ పట్టణానికి దగ్గరలో చిన్న కొండ ఉంది. ఆ కొండకి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. ప్రార్థన చేసి వచ్చేవాడు. ఇలాగూ ఒక నెల రోజులు రోజు వెళ్ళటం, ప్రార్థన చేయటం, రావటం. ప్రభు అన్నాడు, ఈ పట్టణాన్ని నేను కనికరిస్తున్నాను, అంటే మార్చబోతున్నాను. వెళ్ళి ఆ పట్టణంలో ఒక మీటింగ్కి అనౌన్స్ చేయమన్నాడు. మీటింగ్ అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పట్టణంలో మీటింగ్కి అనౌన్స్ చేస్తే 30 సంఘాలు ఏమో ఉన్నాయి. అందరూ అన్నారు, గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం ఎందుకు, మా మందిరంలో పెడితే సరిపోద్ది కదా, మా మందిరంలో పెట్టండి, చాలా పెద్దది, ఎంతమంది వచ్చినా పడతారు అన్నారు. లేదు ప్రభు చెప్పినట్టే చేయాలని. అయితే ఆ టౌన్లో 7 మాఫియా డాన్లు ఉన్నారు. వీడు ఏదో చేయబోతున్నాడని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే వచ్చి పొడిచి చంపేశారు. బాడీని తీయడానికి 2 రోజులు పట్టింది. ఆయన చెప్పిన డేటు సేవకులందరికీ గుర్తుంది. అందరూ చాలా బాధతో, ఎవరు ఇన్విటేషన్ లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఆత్మదేవుడు జరిగించిన కార్యం అది. వారు అందరూ ఆ గ్రౌండ్కి వచ్చారు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు. ఈ సేవకులందరూ వచ్చారు, సహోదరులందరూ వచ్చారు. రాత్రి మీటింగ్ పెట్టాల్సిన రాత్రి ఇంచుమించుగా ఒక 30,000 మంది వరకు చేరుకున్నారు. 30,000 మంది. ఇటు చూడండి, 300 కాదు, 3,000 కాదు, 30,000 మందికి పైగా చేరుకొని, ఎవరు స్పీకర్ లేరు, పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు. అందరూ పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్నారు. అంతే వాళ్ళు చేసిన పని. పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే దేవుడు ఆ పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని అనుమతించాడు. ఆ ఉజ్జీవం ద్వారా చాలా గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు ఆ స్థలంలో జరిగిన తర్వాత వాళ్ళందరికీ మద్యం తయారు చేయటమే అలవాటు. వాళ్ళందరూ అన్నారు, ప్రభువా మమ్మల్ని క్షమించి నీ బిడ్డలకు అంగీకరించావు, ఇప్పుడు మద్యం తయారు చేయడం మాకు ఇష్టం లేదు.
మరి మేము కనీసం పంటలన్నా పండించాలి, సహాయం చేయి ప్రభు అని అడిగితే 3 పంటలు ఇచ్చాడు వాళ్ళకి. దేవుడు 3 పంటలు ఇచ్చాడు. ఒకటి క్యాబేజీ. ప్రపంచంలో ఖాళీ అనే పట్టణంలో పండినంత పెద్ద క్యాబేజీ ప్రపంచంలో ఎక్కడ పండదు. ఏదేని వలే చేస్తానన్నాడు కదా, అన్నాడా లేదా? మీరు పశ్చాత్తాపడి నా దగ్గరకు వస్తే ఏంది పనికిరాంది, ఇంకా వేస్ట్ అనుకుంటున్న దాన్ని నేనేం చేస్తాను, ఏదేని వలే చేస్తాను. ఖాళీ పట్టణం ఇజ్రాయెల్ దేశం కాదు, అది అమెరికాకి సంబంధించింది. అంటే పశ్చాత్తాపానికి ఇచ్చిన ఫలం చెప్తున్నా. ఒక క్యాబేజీని ఒక్కడు మొయ్యలేడట, ఎక్కువ దూరం 2 మొయ్యాలి ఒక్క క్యాబేజీని. అంటే ఎంతలా ఉంటుంది. రెండో పంట బంగాళదుంప. ఒక్క బంగాళదుంప మినిమం 2 కేజీలు ఉంటుంది. 2 కేజీలు బంగాళదుంపని చూసారా మీరు? నేను కూడా చూడలేదులే. అంత పెద్ద బంగాళదుంప పండేటట్టు అనుమతించాడు. మూడవది క్యారెట్. 12 అంగుళాలు ఉంటుందంట ఒక్కో క్యారెట్. మినిమం సైజ్ ఎంత అంటే 12 అంగుళాలు. 12 అంగుళాలు ఉన్న క్యారెట్ని చూసారా? నేను చూడలేదు, ఎందుకంటే మనకు పండవై, మన దేశంలో దొరకవు, అన్నీ చిన్న చిన్నవి. దేవుడు ఆశ్చర్యంగా ఆ పంటలు ఇస్తే ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలకి ఆశ్చర్యం కలిగింది. అరే ఏంటి ఈ దేశం, ఈ ఖాళీ అనే పట్టణం, ఆ పట్టణంలో తప్ప మళ్ళీ ఇంకెక్కడ పండువాయి. ఆ 3 పంటలు మద్యాన్ని మార్చేశారు. 1700 బీర్ షాపులు ఉన్నాయి. ఎన్ని? 1700 బీర్ షాపులన్నీ ఖాళీ అయినాయి, మూతేశారు. 7 మాఫియా డాన్లు ఉన్నారు, వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే పరలోకం దిగి వచ్చినంత ఆనందంగా, సంతోషంగా ఆ పట్టణం మార్పు చెందింది. దానికి కారణం నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఒకే ఒకటి. ఏంటి? పశ్చాత్తాపం. ఏంటి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపాన్ని నేను దేవుని ఎదుట కనపరచగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 36వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24వ వచనం. అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ జ్ఞాపకం చేయడానికి టైం లేదు కనుక నేను కొన్ని సంగతులు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తా. ఇటు చూడండి, మీరు పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఏం చేస్తాను, మిమ్మల్ని అందరినీ ఫ్రాన్స్లో, జర్మనీలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, రష్యాలో, జర్మనీలో, భారతదేశంలో, ఇట్లా ఆయా దేశాలకి చెదరగొట్టాను కదా నేనే. మీరు పశ్చాత్తాపడ్డారు కాబట్టి మిమ్మల్ని అందరినీ నేనేం చేస్తాను, అందరినీ సమకూరుస్తాను. నంబర్ 1. నంబర్ 2, 25 చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేతును. మిమ్మల్ని నేను పవిత్రపరుస్తాను. ప్రభు చెప్పిన మాట, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను. మిమ్మల్ని పవిత్రపరచడానికి నా పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తాను. పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో కార్చి పాపిని ఆయన పరిశుద్ధపరిచాడు. పాపిని ఆయన పవిత్రులుగా చేశాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 3వ మాట జ్ఞాపకం చేస్తున్నా. నూతన హృదయము మీకు ఇచ్చేదను. అమ్మ ఇటు చూడండి, ఏమిస్తాడంట? నూతన హృదయం అంటే మీరు కొంచెం చెప్పాలా. నూతన హృదయం అంటే ఎలా ఉంటుంది? నూతన హృదయం ఎలా ఉంటుంది? ఇప్పుడున్న హృదయం కాదు. ఇప్పుడున్న హృదయం మాయదారి హృదయం. ఏ హృదయం ఇస్తాను మీకు? నూతన హృదయం అంటే నూతన అంటే కొత్తదే. ఏంటది?
ఒక మాట జ్ఞాపకం చేస్తాను, అంటే నా టైం అయిపోతుంది, పరిగెత్తుంది. అదేంటంటే జక్కయ్య మారాడు కదా, మారకముందు ఏం చేసేవాడు? తెండి 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 వచ్చినన్ని తీసుకోవడం, దాచిపెట్టుకోవడం, తీసుకోవడం, దాచిపెట్టుకోవడం. ఇప్పుడు ప్రభు క్రొత్త మనసు ఇచ్చాడు. ఏం చేశాడు? కలిగినవన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేదా? మన సంగతి ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చేయాడులే, మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఈ సంగతి నా సంగతి ఏంటి? ఇచ్చేస్తున్నావా దాచిపెట్టుకున్నా? ఏం చేస్తున్నావు? ఇచ్చేస్తున్నావా దాచిపెట్టుకున్నావా? నిజం చెప్పండి. బ్యాంకులు ఎంత ఉన్నాయి? మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నాయి? ఇచ్చేస్తే ఏముండాలి, ఏం ఉండకూడదు. ఆయన అన్నాడు, నాకు కలిగిన దాంట్లో సగం పేర్లకి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను వానికి 4 రెట్లు ఇస్తానని చెప్పాడు. చెప్పాడా లేదా? చేశాడా లేదా? జక్కయ్యని చూస్తున్న వాళ్ళందరికీ ఊరు మొత్తానికి ఆశ్చర్యమైంది. ఏంట్రా వీడు పాపాత్ముడు, అందరికి ఏం చేస్తున్నాడు? పంచడం ఇచ్చేయటం, తీయటం ఇచ్చేయటం. ఉదాహరణకి ఇంత పెద్ద బాక్సులో డబ్బులు ఉన్నాయి అనుకో, అందరిని పిలవటం, పేదవాళ్ళందరిని పిలవటం, అందరికీ ఇచ్చేయటం. అన్యాయం చేసిన వాళ్ళకి 4 రెట్లు ఇవ్వటం. అలా చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది నూతన హృదయం అంటే అది కలిగిందంతా ఇతరులకి ఇచ్చివేసే మనసు, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తా. తర్వాత మాట చూడండి, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేయుదును. ఇది కూడా దానికి సంబంధించిందే. ఏం కలుగు చేస్తాను? నూతన స్వభావం. నూతన స్వభావాన్ని నేను మీకు కలుగు చేస్తాను. ఏ స్వభావం? నూతన స్వభావం అంటే ఇది కూడా దీనికి సంబంధించింది. ఇంతకుముందు చూడండి, చాలా మంది నమ్ముకున్నారు కానీ స్వభావం మారలా. ఇంకా ఏం మారలా? స్వభావం మారలా. అంటే నేను ఇలా చెప్పాలనుకున్నా, బొగ్గు ఎలా ఉంటుంది? అలా చెప్పారు, నల్లగా ఉంటుంది, కొట్టుకుంటే చల్లగా ఉంటుంది. దాన్ని అగ్నిలో వేయండి, మంటలో వేయండి, ఏమైతుంది? దాని రంగు మారిద్ది, దాని స్వభావం మారిద్ది. ఏమైంది స్వభావం మారితే? చెప్పండి, స్వభావం మారితే ఏమైంది? అంతకుముందు ఏం చేయలేదు అది, ఇప్పుడు ఏమైనా చేయగలదు. ఊరు మొత్తం తగలబెట్టగలదు. అర్థమైందా? స్వభావం మారితే పరలోకానికి ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అర్థమైందా? ఏం మారాలి? స్వభావం మారాలి. పౌలు గారు మార్పు చెందిన తర్వాత అంతకుముందు కొట్టేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొడుచుకుంటున్నాడు. అవునా? మన సంగతి ఏంటి? చెప్పండి. కొడుతున్నావా, కొడుచుకుంటున్నావా? మీరేం ఫీల్ అవుతుంది కానీ ఆరాధన చేసే సోదరులు కూడా భర్తల పైన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంది అర్థమవుతున్నారు? దారుణమైన విషయం ఇది, దారుణమైన విషయం. అంటే కొన్ని గమనిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను కనుక బాధేసే విషయం. నూతన హృదయం, నూతన స్వభావాన్ని కలుగజేస్తాను. ఇంకా తర్వాత మాట, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తా. అబ్బా, రాతి గుండె. అమ్మా, ప్రభుని నమ్మకం ముందున్న గుండె ఏ గుండె? రాతి గుండె. ఇప్పుడు దేవుడు అంటాడు, హార్ట్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను. ఈ గుండె తీసేసి ఏం చేస్తాను?
రాతి గుండి తీసేసి మాంసపు గుండి ఇస్తా. ఏంటి దానికి దీనికి ఉన్న తేడా? దానికి అసలు ఏం చలనం ఉండదు కదా, దీనికి చలనం ఉంటుంది. కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలనుకున్నాను, అయితే నాకున్న సమయభావాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో అద్భుతమైన మార్పును కలిగి జీవించాలనేది దేవుని ఆశ. దీనికి దేవుడు కోరుకుంది ఏంటంటే పశ్చాత్తాపమే. తప్పు చేసావా, ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. తర్వాత ఏం చేయాలి? ఎవరికి వ్యతిరేకంగా చేసావో దాన్ని ఏం చేయాలి చెప్పండి. ఓరే నాయన, ఇనుము ప్లస్ ఉక్కులా ఉన్నారు మీరు. చెప్పండి, ఎవరికి వ్యతిరేకంగా చేశారో దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకుంటేనే పశ్చాత్తాపమా, ఒప్పుకోకపోతే కూడా పశ్చాత్తాపమా? ఒప్పుకుంటేనే చెల్లిద్ది, ఒప్పుకోకపోతే చల్లదు. నువ్వు ఎవరినైనా ఇంత మాట అన్నావు, వచ్చేసరికి నెమ్మది నీకు ఏం చేయాలి? అంటానికి ఏమో భలే అంటాం. వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి క్షమాపణ చెప్పాలంటే తాను తీరైపోతాం. అవునా? చాలా కష్టమైంది. పుణ్యానికి అన్నాను రా. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? క్షమాపణ చెప్పాలి. వీళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా నమ్ముకున్నవారుగా నేను సంతోషిస్తా. ఎక్కువ మంది క్షమాపణ చెప్పిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మీరు ఎవరినన్నా ఏమన్నా అన్నా, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటే మళ్ళీ మీరు అన్నా, తప్పైపోయింది నన్ను క్షమించండి అని చెప్పిన వాడు చేయెత్తండి. నేను చెప్పా బోల్డ్ మందికి. ఏంటి మా మాస్టర్ అనేవాడు, ఒరే మీరు ఇనుము ప్లస్ ఉక్కురా అని, మీకు చదువు చెప్పడం మా వల్ల చదువురా అనేవాడు. అంటే అంత మొద్దోళ్ళం. దేవుడు కనికరించాడు. క్షమాపణ చెప్పిన అనుభవాన్ని నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో నూతనంగా చిగురించటం, ఫలించటం, పుష్పించటం ఉండదు. నువ్వేం దేవదూతం కాదు, ఎవరిని ఏమనకుండా అలాగే ఉంటానికి. లేకపోతే మౌతం కాదు, టేబుల్ కాదు. నువ్వు జీవం గల మనిషివి కనుక ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది. రాతి గుండె నీలో నుండి పోయి మాంసం గుండె నీలో వచ్చిందాన్ని అని చెప్పటానికి ఒక హేతుబద్ధమైన విధానం ఏమంటే, ఏదన్నా జరగని, తప్పు జరగని నీ ద్వారా నువ్వు వెళ్ళి ఏం చేయాలి? క్షమాపణ అడగాలి, క్షమించమని అడగాలి. ఒకరోజు సహోదరుని నన్ను ప్రభు క్షమించమని అడిగాడు. నేను ప్రభు మాట్లాడట్లేదు నాతోటి, చాలా బాధగా ఉండి కష్టంగా ఉండి ఒకరోజు ప్రార్థన చేయడానికి మిద్దెక్కి, ప్రభా నువ్వేం చెప్తే చేస్తాను అంటే, ప్రభు అన్నాడు నువ్వు పలానోరితో మాట్లాడట్లేదుగా, వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పిరా అన్నాడు. ఆయన సేవకుడు. ఇంకా వెళ్ళటానికి నాకు చాలా కష్టమైంది. 3 రోజులు పట్టింది నాకు. ఇంకా తర్వాత ప్రభు అన్నాడు నువ్వు అర్జెంటుకి వెళ్ళి క్షమాపణ చెప్పాను. ఇంకా వెళ్ళి ఆయనకి వెళ్ళి క్షమాపణ చెప్పాను. ఆయన అన్నాడు నువ్వు నన్ను క్షమిస్తావు కానీ నేను మాత్రం నిన్ను క్షమించను అన్నాడు. అన్నా నువ్వు నన్ను క్షమిస్తావో లేదో నాకు అనవసరం, నేను నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నాను, నన్ను క్షమించు అని. నేను నీకు క్షమాపణ చెబుతున్నా, నువ్వు దాన్ని అంగీకరిస్తావా అంగీకరించవు అనేది ఇంక నీ ఇష్టం. క్షమాపణ చెప్పి వస్తుంటే నేను ప్రాక్టికల్గా నేర్చుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వస్తుంటే బండి వేసుకొని వస్తుంటే బండి మీద వస్తున్నట్లేదు, ఆ బండి రోడ్డు మీద వస్తున్నట్లేదు, ఆకాశంలో ఫ్లైట్లో వస్తున్నట్టుంది. అంత హృదయం తేలికైపోయింది. ఎంత సంతోషమైనా చెప్పలేను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఆనందమైంది, చాలా సంతోషమైంది. ఇంకా అప్పుడు అర్థమైంది స్తోత్రం. ఓహో నేనేం చేయాలి? ఇతరులకి క్షమాపణ చెప్పే అనుభవంలో నేను ఉండాలి. ఇంకంతే.
ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ తీస్తూ ఉంటే ఎక్కడ తీస్తున్నా అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రసంగాల కొరకు ముందు ఎత్తుక్కునేవాడిని, ఇప్పుడు ఎత్తుకోవాల్సిన మళ్ళా ఎక్కడ తీస్తున్నా అక్కడ మాట్లాడుతుంది, ఎక్కడ తీస్తున్నా అక్కడ. బాపురే దేవా, ఇట్లయితే ఎంత బాగుంటుందయ్యా. ఇంక నువ్వు చెప్పు, ఎవరెవరి పేర్లు చెబుతావు చెప్పు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెబుతాను. నాకు గుర్తుండే అందరికీ ఫోన్ చేసి నేను ఈ విషయంలో పొరపాటు చేశాను, క్షమించండి 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 అడగటానికి ప్రభు దయ చూపాను. మా దేవుడు రాతి గుండెని తీసేస్తాడు. ఏ గుండె ఇస్తాడు? మాంసపు గుండె. మన పాపం మన గుండెని ఏం చేసింది? రాతి గుండెగా చేసింది. తర్వాత మాట చూడండి, నా ఆత్మను మీ నుంచి నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసింది. నా కట్టడలను అనుసరించే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఇంతకుముందు నా కట్టడలను నా విధులను గైకొనేవారు కాదు, ఆచరించేవారు కాదు. ఇప్పుడేం చేస్తారు? నూతన స్వభావం ఉంది, నూతన హృదయం ఉంది. రాతి గుండె తీసేసాను, మాంసం గుండె ఇచ్చాను. నా ఆత్మను మీ నుంచి, నా ఆత్మను మీ నుంచి. ప్రభు పిల్లలమైన మనం దేవుని ఆత్మను కలిగిన వ్యక్తులుగా, నూతన స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలి. అది ప్రభు ఆశిస్తూ ఉన్నాడు, ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం చూడండి. తొమ్మిదవ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చాలు. నేను మీ పక్షాన ఉన్నాను. మా ఎడ్జోన్ ఎవరున్నారు మన పక్షాన? దేవుడు అంటాడు, నేను మీ పక్షాన ఉన్నాను. ఒకటి, నేను మిమ్మల్ని సమకూరుస్తాను. 2, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను. 3, నూతన హృదయం ఇస్తాను. 4, నూతన స్వభావం కలిగజేస్తాను. 5, రాతి గుండెను తీసివేస్తాను. ఏమిస్తాను? మాంసపు గుండెను ఇస్తాను. నా ఆత్మను 6, ఆత్మను మీ ఉంచుతాను. నా ఆత్మను మీ ఉంచుతాను. నా ఆత్మను మీ ఉంచితే ఎటువంటి కొన్ని కార్యాలు జరగాలి మనలో. ఏం జరగాలంటే చూడండి, దేవుని ఆత్మ కలిగిన వాడు యేసేపు 400 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని దేవుడు అతనికి చూపించాడు. అందరి జీవితాల్లో ఎలా జరగాలని ఏం కాదు, కానీ అయితే ఒకటి మాత్రం జరుగుద్ది. అదేంటంటే దేవుని ఆత్మను కలిగి ఉంటే కనీసం నీ ఇంట్లో ఏం జరగబోతుందో, ఏ ప్రమాదం జరగబోతుందో, ఇది అంత తేలికైందైతే కాదు నేను చెప్పేది. ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉంటే రాబోయే అపాయాన్ని దేవుడు నీకు చూపిస్తాడు, రాబోయే ప్రమాదాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దేవునికి నీ హృదయంలో చోటిచ్చి అప్పగించుకొని బ్రతకగలిగితే, ఇలాగ జీవించగలిగితే అద్భుతమైన కృపనిస్తాడు. ప్రభు అంటాడు, నేను మీ పక్షమున ఉన్నాను. ఆయన మన పక్షాన్ని ఉంటే మనల్ని ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? చెప్పండి, ఎవరైనా ఓడించగలరా? ఎవరు ఓడించలేరు, ఎవరో ఓడించలేరు. ఆ రోజు నుండి సర్టిఫికెట్ల కొరకు తిరుగుతూ ఉన్నాడు మా అబ్బాయి. ఒకరోజు వచ్చి విజయవాడలో ఉంటాడు వాడు. డాడీ ప్లీజ్ డాడీ నువ్వు రా అన్నాడు. ఇక రా, నేనేమన్నా సంతకం పెట్టాలా అక్కడ మాట్లాడాలా అంటే, కాదు డాడీ నువ్వు వస్తే పని అవుతుంది అన్నాడు. ఇదేంటే పని అవటానికి నేను రావడానికి ఏం సంబంధం అంటే, కాదులే డాడీ నీకు దండం రా అన్నాడు. సరే వాడితో వెళ్ళింది కూడా ఎప్పుడంటే నిన్న జరిగిన సంఘటన. వాడు ఇంకా అందరికీ ఫోన్లు వేసి అడుగుతూ ఉన్నాడు. విఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ సంతకం, ఇంకా ఆఫీసర్ దాన్ని అప్డేట్ చేయాలి, ఈ సంతకాలన్నీ అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో ఉన్నారు. ఒక ఆయన పెదగంజంలో ఉన్నాడు, మా చిన్నగంజం పెదగంజంలో ఉన్నాడు అన్న ఆర్ఐ. ఇంకొక ఈ వర్క్ ఇన్స్పెక్టర్, వీళ్ళు ఏమంటారు, ప్రాథమికంగా సంతకం చేస్తారు. ఆమెకి ఫోన్ చేస్తే నేను రావూర్లో వెళ్ళాను, ఫీల్డ్లో ఉంది.
ఎంఆర్ఓ గారు. సరే ప్రభువా ఇక నాకు దిక్కెవరు, నువ్వే సహాయం చేయంటే ఆశ్చర్యంగా అమ్మాయి ఎంఆర్ఓ ఆఫీసులోకి వచ్చింది. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్న వస్తున్నాను, నాకు కొంచెం తెలుసు ఆ ఫ్యామిలీ, కొంచెం కదిలే బాగా తెలుసు, తప్పని సహోదరుని కోడలు ఆమె వచ్చింది. వచ్చి అన్న సారీ అన్న, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతా ఉండగా ఎందుకో రావాలనిపించింది. ఏడకి అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా. నిజంగా ఏడుస్తే చెప్పాలి ఇది. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే అరగంట పట్ల ఆరాయలేడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను ఇన్ఛార్జి తీసుకుంటున్నానండి, నేను సైన్ చేసి పెడతాను అన్నాడు. ఈలోపు నాకు తెలిసిన ఒకరిద్దరు సహోదరులు వచ్చారు. వచ్చి చూసి ఏంటన్నా ఇక్కడ ఉన్నావు అన్నారు. అలాంటి పని మీద వచ్చాను. దీనికి నువ్వెందుకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్తే సంతకాలు కావాలి కదంటే మా బాబుతో అన్నారు, నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో, మేము చేస్తాం ఈ పని అని లోపలికి వెళ్ళి ఆర్ఐ సంతకం ఎంఆర్ఓ సంతకం పెట్టించి 30 నిమిషాల పట్ల ఈరోజు అవదనుకున్నాడు వాడు. ప్రభువు ఆయన అంటాడు, నేను మీ పక్షమున ఉన్నాను. ఆయన మన పక్షాన్ని ఉంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇది చాలా చిన్నది అయితే నేను ఉండబట్టలాగా చెప్పాను దాన్ని. దేవుని కార్యాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో కోకొల్లలుగా ప్రభు చేస్తాడు. నేను ఏమంటానంటే మన జీవితాల్లో అనుదినం దాన్ని అనుభవించాలి. లేకపోతే భక్తి నీకు భారం అయిపోద్ది, భక్తి నీకు బరువైద్ది, భక్తి జీవితంలో కొనసాగలేవు. మీలో చాలామంది ఆదివారం ఆరాధనకైతే వస్తారు, బుధవారమో లేకపోతే గురువారమో జరిగే కూడికలకి రారు, విజ్ఞాపనకి రారు. ఎందుకు విజ్ఞాపనకి? చెప్పండి, విజ్ఞాపనకి ఎందుకు రారు? నవ్వుతున్నారు. విజ్ఞాపనకి ఎందుకు రారు చెప్పండి. విజ్ఞాపన ఏంటంటే ప్రభుత్వం మాట్లాడతాం కదా, అవునా? ఎందుకు రారు? ఏ సోదరులారా ఎందుకు రారు? ఎందుకు రారంటే ఈ అనుభవాలు లేవు. ఏ అనుభవాలు? మనం చదువుకున్న ధ్యానం చేశాం కదా, దైవాత్మని పొందిన అనుభవాలు నువ్వు కలిగి ఉంటే దేవుని సన్నిధికి వస్తావు, ప్రభులో ఆనందిస్తావు, సంతోషిస్తావు. అసలు చూడు, అది ఆ మందిరం చిన్నది కానీ పెద్దది కానీ ఎంతదైనా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు ప్రభులో అనుభవిస్తావు. ప్రభులో సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రభు పిల్లలమైన మనం ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్నా. ఈ పాపముల విషయమై పశ్చాత్తాపడితే వారు తమ పాపముల విషయమై పడ్డారు, ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభు క్షమించమని అడిగారు. ఎక్కడెక్కడో వేరు దేశాల్లో ఉన్న వారందరినీ తీసుకొచ్చి దేవుడు ఆ స్థలంలో నాటాడు. అసలు వాళ్ళ ప్రాథమిక స్థితిని అక్కడ జ్ఞాపకం చేశాడు. అది ఒక్క మాట జ్ఞాపకం చేస్తా. 37వ అధ్యాయం చూడండి. 37వ అధ్యాయంలో చాలా చదవాలి, చదివితే అర్థమైంది, కానీ అంతా చదవట్లేదు. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి వారి సజీవులో లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నిన్ను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలును సూచించుచున్నవి. వారు మనము ఎముకలము ఎండిపోయాను, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారికి ఇట్లనము అంటూ చెప్పాడు. దేవుడు ఒక లోయలోనే తీసుకెళ్ళాడు, ఆ లోయలో చూపించాడు. లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎజోండి ఏమన్నా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు ఉంటే ప్రభు మాట్లాడుతూ చెప్పాడు, నరపుత్రుడా ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. హైజ్కేల్ అన్నాడు, అయ్యా నాకేం తెలుసు, అది నీకే తెలుసు అయ్యా అన్నాడు. ప్రవచనం ఎత్తి చెప్పు అన్నాడు. ప్రవచనం ఎత్తి చెప్తే ఎముకల పైకి ఎముకలన్నీ ఒకదాని కూడా కరుచుకుంటా ఉన్నాయి.
నరాలు వచ్చినాయి, కండరాలు వచ్చినాయి, చర్మం వచ్చింది, జీవాత్మ వచ్చింది. జీవాత్మ వచ్చినట్లు ప్రవచనం చెప్పన్నాడు. ప్రభు అన్నాడు, ఈ ఎముకలు ఇజ్రాయేలు జాతిని సూచించున్నవి. వారు పశ్చాత్తాపడ్డారు, వారిని తిరిగి కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సహోదరుడా, సహోదరి, నీ కుటుంబం విచ్ఛిన్నమైందా, పాడైపోయిందా? పశ్చాత్తాపడు. ఏ పాపాన్ని బట్టి, ఏ అవిధేయతను బట్టి నీ కుటుంబం నాశనమైందో, ఈ స్థితికి వచ్చిందో, దాన్ని దేవుడు కట్టగలడు, బాగు చేయగలడు, సరి చేయగలడు. ఎవరు బాగు చేయలేరని నువ్వు చెప్పినా దేవుడి రాత్రి బాగు చేయగలడు. బాగు చేయటం మాత్రమే కాదు, నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. పాపములన్నీ, అపవిత్రతంతా పోయినట్లు కడిగి శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. తన ఆత్మను అనుగ్రహిస్తాడు. రాతి గుండెని తీసేస్తాడు, మాంస గుండెను ఇస్తాడు. మనం ఏ గుండెలు కలిగున్నాం? ఏం చెప్పండి? మాంసం గుండెనా? మాంసం గుండెలు కలిగి ఉంటే ఎల్లప్పుడూ నీ ముఖంలో సంతోషం ఉంటుంది. కొంతమంది మీటింగ్లు కూర్చున్నా విచారంగా ఉంటారు, ఇంటి దగ్గర ఉన్నా విచారంగా ఉంటారు, అందరు ఇంట్లో ఉన్నా కానీ విచారంగా ఉంటారు కదా. ఎందుకు అట్లా ఉంటారు? ఎందుకు సంతోషం ఉండదు? చెప్పండి. ఉంటే కదా అసలు లోపల సంతోషం ఉంటే ఆనందంగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు. ప్రభుకి అప్పగించుకోండి, ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృపణిస్తాడు. దేవునికి అప్పగించుకొని మనం జీవిస్తే, సోదరుడా, ఎంత ఘోర పాపమైనా ఈ రాత్రి ప్రభు ఎదుట పశ్చాత్తాపడితే ప్రభు కనికరిస్తాడు, క్షమిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు కోరుకుంటుంది మేము పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలని. వారు నరహత్య చేశారు, సత్యాన్ని కూడా హత్య చేశారు, చాలా చెడ్డ కార్యాలు చేశారు. పాపాన్ని బట్టి వారిని చెదరగొట్టావు నాయన, దేశం వదిలిపెట్టి పోవునట్లు చేశావు. ఈరోజు మా జీవితంలో నెమ్మది లేకపోవటానికి, సమాధానం లేకపోవటానికి కారణం పాపమే. దయచూపండి, కనికరాన్ని దయచేయండి, కృప దయచేయండి. దయగల మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, పరిశుద్ధతను నాయన, మాంసపు గుండెను కలిగి, ఆత్మను కలిగి ప్రభా మాతో మీరు కలిసి నడుస్తుండగా మీతో కలిసి నడిచే దివ్యమైన అనుభవాన్ని మేము కలిగి భూమిని బ్రతకటానికి కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.